బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. హైదరాబాద్లోని మోకిలా పిఎస్లో 420, 427, 447, 341, 384, 586 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. జీవన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిపై సామ దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శంకర్పల్లిలోని చైతన్య రిసార్ట్ భూమిని కబ్జా చేసినట్లు జీవన్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం నిబంధనలను అతిక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు దామోదర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్లో బెదిరింపులకు దిగుతున్నాడని జీవన్ రెడ్డిపై మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి. రైట్, జీవన్ రెడ్డిపై నమోదైన కేసుల గురించి తాజా అప్డేట్స్ గురించి మా ప్రతినిధి వాసు డీటెయిల్స్ అందిస్తారు. వాసు, మోకిలా పోలీస్ స్టేషన్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరో కేసు సంబంధించి టీఆర్ఎస్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన జీవన్ రెడ్డికి సంబంధించి రీసెంట్ గా ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో మరోసారి ఎవరైతే అతని బాధితుడు సామ దామోదర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మోకిలా కేసులో 447, 427, 431, 386, 420, 586 రెడ్ విత్ 34 ఐపీ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. సామ దామోదర్ రెడ్డి చెందినటువంటి ల్యాండ్ శంకర్పల్లి చైతన్య రిసార్ట్ ఆ భూమిని అక్రమంగా కబ్జా చేశారంటూ కూడా ఫిర్యాదు చేశారు. ఎంఓయూ ఒప్పందం ప్రకారం కూడా వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ విక్రయాలు చేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని ఎంఓయూలో ఉన్నటువంటి ఒప్పందాన్ని అతిక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేశాడు. ఇదేమని అడిగితే తరచుగా బెదిరింపులో పాల్పడుతున్నాడు, కిడ్నాపులు చేసినటువంటి నేపథ్యం ఉంది, తన పైన అనేక సార్లు కూడా సుపారీ గ్యాంగులు పెట్టి బెదిరించిన నేపథ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు న్యాయం చేయాలంటూ కూడా దామోదర్ రెడ్డి మోకిలా పిఎస్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు. కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాకుండా అతనితో పాటు మరో ముగ్గురు అనుచరులకు సంబంధించి ఆ ముగ్గురు పైన కూడా ఆ కేసు నమోదైంది. తరచుగా కూడా ల్యాండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బెదిరింపులో పాల్పడతా ఉన్నారు, దాడికి యత్నిస్తా ఉన్నారు. కాబట్టి తమకు తగిన న్యాయం చేయాలంటే కూడా ఎవరైతే సామ దామోదర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జీవన్ రెడ్డి పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.